వైఎస్ఆర్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి విలేకరులని రాని మాటలు మాట్లాడారు. కడప నగరంలోని ఆర్టీసీ బస్టాండ్ దగ్గర విగ్రహం దగ్గర విలేకరుల ధర్నా దిగారు. విలేకరుల క్షమాపణ చెప్పాలని, విలేకరుల మీద ఇటువంటి మాటలు మాట్లాడకూడదని, ప్రజలకు ప్రభుత్వాన్ని మేము వదలమని నీచ సంస్కృతి ఒక విజయసాయిరెడ్డికి ఉందని తప్పుడు మాటలు మాట్లాడినటువంటి వాళ్ళని జర్నలిస్టు సంఘాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. వైసీపీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి గారు తాను పార్లమెంటు సభ్యులని అని కూడా మర్చిపోయి దిగజారిపోయి కొద్ది రోజుల క్రితం ఆయన వ్యక్తిగతంగా కొన్ని మీడియా సంస్థలు టార్గెట్ చేశాయనేటువంటి నెపంతో తన స్థాయిని కూడా దిగజార్చుకునే విధంగా ఆయన పత్రికా సమావేశం పెట్టి పత్రికా సమావేశంలో ఛానళ్ళ పేరు, మీడియా పేరు, పత్రికల పేరు ప్రస్తావిస్తూ చాలా నీచంగా మాట్లాడడం జరిగింది. దీనిని వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ రాష్ట్ర కమిటీ తరపున, జిల్లా కమిటీ తరపున తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. నాలుగు మీడియా ఛానళ్ళు మాత్రమే నిక్కచ్చిగా వ్యవహరిస్తూ ఉన్నాయి. మిగతా మీడియా అంతా అమ్ముడు పోయింది. అసలు అవి ఛానళ్ళే కాదు, అది మీడియానే కాదు అన్నట్టుగా ఆయన మాట్లాడడం ఆయన దిగజారుడుతనానికి నిదర్శనంగా మేము ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. మీడియా ఎప్పుడూ తమ పరిధిలోనే పనిచేస్తూ ఉంది. మీడియా భ్రష్టు పట్టడానికి విజయసాయి లాంటి రాజకీయ నాయకులే కారణమని ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. మీకు అనుకూలంగా వార్తలు రాస్తే మంచి మీడియా, మీకు అనుకూలంగా వార్తలు రాయకపోతే చెడ్డ మీడియా. ఆ ఛానళ్ళ యజమానులను, ఛానల్లో పనిచేసేటువంటి విలేకరులను, ఆఖరికి యాంకర్లను కూడా తిట్టేటువంటి స్థాయికి ఆయన దిగజారిపోయాడంటే వైసీపీ ప్రభుత్వం, వైసీపీ నేత జగన్మోహన్ రెడ్డి ఆయన ఇంకా ఎందుకు ఆ పార్టీలో పెట్టుకున్నాడో అర్థం కావడం లేదు.